అధికారులు క్షేత్రస్థాయిలో పర్యటిస్తూ పనుల పురోగతిని పర్యవేక్షించాలని రాష్ట్ర రెవెన్యూ, హౌసింగ్, సమాచార, పౌర సంబంధాల శాఖల మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి అన్నారు. ఆదివారం నూతన కలెక్టరేట్లోని సమావేశ మందిరంలో జిల్లా కలెక్టర్ విపి గౌతమ్తో కలిసి పాలేరు నియోజకవర్గ అభివృద్ధి పనుల పురోగతిపై మంత్రి సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రభుత్వ అధికారులు జవాబుదారీతనంతో పనిచేయాలన్నారు. ప్రజలకు మెరుగైన సేవలు అందించి ప్రభుత్వ వ్యవస్థలపై నమ్మకం కలిగేలా చర్యలు చేపట్టాలన్నారు. ప్రభుత్వ ఆసుపత్రుల్లో వైద్యులు 24 గంటలు అందుబాటులో ఉండాలని, ఏ సమయంలో అయినా డాక్టర్ ఉంటారని ప్రజల్లో నమ్మకం రావాలని అన్నారు. తాను ఏ సమయంలో అయినా ఆకస్మిక తనిఖీలు చేస్తానని, నిర్లక్ష్యంగా ఉంటే కఠిన చర్యలు తప్పవని ఆయన హెచ్చరించారు. హెల్త్ సబ్ సెంటర్ల నిర్మాణ పనుల్లో వేగం పెంచాలని, మార్చి నెలాఖరులోగా అన్ని హెల్త్ సబ్ సెంటర్ల భవనాలు అందుబాటులోకి తేవాలన్నారు. ప్రభుత్వ పాఠశాలల్లో ఇంగ్లీషు మీడియం బోధనను పటిష్టపరచాలన్నారు. మూతబడ్డ పాఠశాలల వివరాలు సమర్పించాలని, వాటిని పునఃప్రారంభం చేయుటకు చర్యలు చేపట్టాలని అన్నారు. సమ్మర్లోనే పిల్లల నమోదుకు ప్రత్యేక కార్యాచరణ చేయాలన్నారు. పాఠశాలల్లో కనీస మౌలిక సదుపాయాలపై దృష్టి పెట్టాలని, విద్యార్థులకు తగ్గట్టు టాయిలెట్ల సౌకర్యం ఉండాలని తెలిపారు. పాఠశాలల్లో తాగునీటి సౌకర్యంపై నివేదిక సమర్పించాలన్నారు. మండల విద్యాధికారుల ఖాళీల భర్తీకి చర్యలు తీసుకోవాలని అన్నారు. ఆర్ఎంఎస్ఏ ద్వారా చేపట్టిన పనులు త్వరితగతిన పూర్తి చేయాలన్నారు. నర్సింగ్ కళాశాల భవనం నాణ్యత ప్రమాణాలతో అగ్రిమెంట్ సమయంలోగా పూర్తి చేయాలన్నారు. తిరుమలపాలెం కమ్యూనిటీ హెల్త్ సెంటర్ 30 పడకల నుండి 100 పడకలకు అప్గ్రేడ్ అయిందని, అందుకు అనుగుణంగా భవనాల నిర్మాణానికి చర్యలు తీసుకోవాలని కోరారు. నేలకొండపల్లి కమ్యూనిటీ హెల్త్ సెంటర్ ఆపరేషన్ థియేటర్, కాంపౌండ్ వాల్ తదితర పనులు త్వరితగతిన పూర్తి చేయాలన్నారు. కూసిమంచిలో ఆయుష్ భవన నిర్మాణం పూర్తి చేయాలని కోరారు. టెండర్ ప్రక్రియలో ఉన్న చెక్ డ్యాం పనుల వివరాలు సమర్పించాలన్నారు. పాలేరు కెనాల్ మెయిన్ అప్ స్ట్రీమ్, డౌన్ స్ట్రీమ్లో ఉన్న భూములన్నీ డీమార్క్ చేసి ఫెన్సింగ్ చేపట్టాలన్నారు. నాయకనగూడెంలో ఐబీ విశ్రాంతి గృహ నిర్మాణానికి టెండర్ రికాల్ చేయాలన్నారు. ఎన్ఎస్పి, ఎస్ఆర్ఎస్పి మంజూరు పనుల పురోగతిపై నివేదిక సమర్పించాలన్నారు. పెద్దతండ, ఏదులాపురం, గుదిమళ్ళ, చిన్న వెంకటగిరి గ్రామాల్లో పురోగతిలో ఉన్న ఇంకా ప్రారంభం కాని పనుల వివరాలు సమర్పించాలన్నారు. మహాలక్ష్మి పథకంతో మహిళా ప్రయాణికులు పెరిగినందున అందుకు అనుగుణంగా చర్యలు చేపట్టాలని అన్నారు. అలాగే పాఠశాల, కళాశాలకు వెళ్లే విద్యార్థులకు ఇబ్బందులు కలగకుండా చూడాలన్నారు. మున్నేరు రిటైనింగ్ వాల్ నిర్మాణమే చర్యలు తీసుకోవాలన్నారు. సేకరించాల్సిన భూమిలో వ్యవసాయేతర భూముల వివరాలు సమర్పించాలన్నారు. వరదకు అనుగుణంగా వెడల్పు ఉండాలన్నారు. లిఫ్ట్, ఇరిగేషన్లన్నీ పనిచేయే స్థితిలోకి తేవాలన్నారు. గ్రామాల్లో వేలాడే విద్యుత్ వైర్లు లేకుండా చేయాలన్నారు. గ్రామాల్లో అవసరం ఉన్న చోట విద్యుత్ స్తంభాలు ఏర్పాటు చేయాలన్నారు. హైటెన్షన్ తీగలు ఇండ్లపై నుండి ఉంటే షిఫ్టింగ్కి చర్యలు తీసుకోవాలని కోరారు. పశు వైద్యశాలలో వైద్యులు అందుబాటులో ఉండాలన్నారు. పశువులకు టీకాలు, మందులు సరఫరా చేయాలన్నారు. గట్టు సింగారం, మజ్జుగూడెంలలో శిథిలావస్థకు చేరిన పశు వైద్యశాల భవన నిర్మాణానికి చర్యలు చేపట్టాలని అన్నారు. గొర్రెల అభివృద్ధి పథకం విషయమై త్వరలో చర్యలు చేపట్టినట్టు ఆయన తెలిపారు. సొంత భవనాలు మంజూరు కాని అంగన్వాడీ భవనాలు ఈజీఎస్లో చేపట్టేందుకు ప్రతిపాదనలు సమర్పించాలని కోరారు. మరమ్మతులు, కాంపౌండ్ వాలు, టాయిలెట్ల నిర్మాణం కావాల్సిన చోట ప్రతిపాదనలు సమర్పించాలన్నారు. పాలేరు నియోజకవర్గానికి మంజూరైన మినీ స్టేడియం నిర్మాణ పనులు వెంటనే ప్రారంభించాలని ఆదేశించారు. మిషన్ భగీరథ ద్వారా శుద్ధమైన తాగునీరు సరఫరా అయ్యేలా చర్యలు తీసుకోవాలని అన్నారు. మద్దులపల్లి మార్కెట్ నిర్మాణ పనులు జూలై కల్లా పూర్తయ్యేలా పర్యవేక్షణ చేయాలన్నారు. గిరిజన సంక్షేమ శాఖ, ఇంజనీరింగ్ విభాగం చేపట్టే పనుల్లో వేగం పెంచాలన్నారు. పనుల పురోగతిలో సమస్యలు ఉంటే వెంటనే తన దృష్టికి తేవాలని మంత్రి అన్నారు. ప్రజలకు మంచి సేవలు అందించడానికి అధికారులు బాధ్యతగా పనిచేయాలన్నారు. ఈ సమావేశంలో అదనపు కలెక్టర్లు బి సత్యప్రసాద్, డి మధుసూదన్ నాయక్, ఖమ్మం నగరపాలక సంస్థ కమిషనర్ ఆదర్శ్ సురభి, శిక్షణ సహాయ కలెక్టర్ మయాంక్ సింగ్, వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు. మీరు నిన్న అమెరికాను కనుక్కుంటున్నావా, లేకుంటే చంద్రమండలాన్ని అనుకోవడానికి కనుక్కుంటున్నావా? వ్యవస్థ దాన్ని అంతా చేసుకోవాలి కదా. 60 ముగ్గురు లేకపోతే ఏమి నాకు బాధ అనిపించదు, ఏదో జస్ట్ మైండ్ ఓకేలే అనుకుంటా. 3 ఉంటే 60 మంది మిస్ అవుతారా? సో అన్ని డిపార్ట్మెంట్కి మనస్ఫూర్తి చెప్తున్నా, ఏది ఆఫీసులు లేని డిపార్ట్మెంట్కి కూడా నేను చూపేసే ఉంటాను, మరి గ్యాస్ ఉంటుంది. దయచేసి రిపీట్ కానికండి. మీరు కూడా జిల్లా అంతా కూడా, జిల్లానే కాదు మీకున్న మీ దోస్తులు కూడా చెప్పుకోండి.
అంటే ఉన్న ఈ ప్రభుత్వం యొక్క లక్ష్యం మంచి సర్వీస్ ఇవ్వడం, దానికి మీ సహకారం కావాలని అడుగుతున్నాం. మీరు కష్టపడి సంపాదించుకుని మీ ఆస్తులు ఏం అడగం మేము. దయచేసి అంత సహకరించాలని, మళ్ళీ రిపీట్ కావద్దని కోరుతూ సబ్జెక్ట్ వేదిక కలెక్టర్ గారిని స్టార్ట్ చేయాలని కోరుతున్నాం. ఎందుకంటే అప్పుడప్పుడు ఇలా డిస్టర్బెన్స్ భవిష్యత్తులో కూడా ఛాన్స్ ఉంటుంది. ఉన్న టైంలో నా నియోజకవర్గానికి సంబంధించింది కూడా వదిలేయలేదు. క్షేత్రాన్ని వదిలేసి నేను రాష్ట్రంలోనూ మిగతా ప్రాంతాల్లో వెళ్తే క్షేత్రంలో నష్టం జరుగుతుంది. వాళ్ళు లక్షలాది మంది ఏదైతే అభిమానించి దీవించారో వాళ్ళ కోరికలు కూడా కొన్ని ఉంటే వాటిని తీర్చాల్సిన బాధ్యత నా మీద ఉందంటే ఆ బాధ్యత మీ మీద కూడా ఉన్నట్టే. కాబట్టి ఆదివారమైనా కూడా ఒక హాఫ్ డే వస్తానని కలెక్టర్ గారిని రిక్వెస్ట్ చేశాను. అందుకనే జస్ట్ ఎక్కువ గంటలు కూడా కాదు, కపుల్ ఆఫ్ అవర్స్ చేసుకొని బిఫోర్ నుంచే మనం డిస్కస్ అవుదాం. సండే పిల్లలతో గడప లేకుండా డిస్టర్బ్ చేసినందుకు మనస్ఫూర్తిగా ఐఎమ్ రియల్లీ సారీ. గారికి పేరు పేరున ఆహ్వానం తెలుపుతున్నాను సార్. నమస్కారం సార్. ఈరోజు రమణ చెప్పినట్టుగా అందరూ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్స్, ఎస్ఈస్ కావచ్చు, ఈఈస్ కావచ్చు సార్, పంచాయతీ రాజ్